ముందుగా మరి మన సంకాపరి అభిషిక్త దైవజనులు హనోకయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పరిశుద్ధ సంఘంగా కూడుకున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మూడవతో సూరమ్మ గారి వారి కుటుంబానికి అందరికి కూడా ప్రభుని యేసునామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు చిన్నలకు అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మైకు యంత్రాంగ శబ్దం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనతో పాటుగా దేవుని వాక్యాన్ని వినాలని సిద్ధపడుతున్న వారందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని పెట్టారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. మూల వాక్యంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని నేటి మన సందేశానికి మూల వాక్యంగా చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే, మనందరి పాపముల నిమిత్తము పరలోకాన్ని విడిచిపెట్టి మానవాకారంగా మన శరీరాన్ని ధరించుకుని మనందరకు కొరకు పుట్టినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సువార్త ప్రకటించాడంట. ఆయన ఏమని ప్రకటించారు అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలంటే మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి. నువ్వు మనసు మారితే గాని సువార్తను నమ్మలేవు. మనసు మారటం అంటే ఏంటి? మనసు మారటం అంటే ఏంటంటే, మనిషి యొక్క మనస్సు అనేది, హృదయం అనేది పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో, పాపపు పనులతో నిండిపోయి ఉంది. మనిషి ఏవేవో ఊహించుకుంటూ ఉంటున్నాడు. ఇది శాశ్వతమైన జీవితం అని, ఇక ఇదే శాశ్వతమని, దేవుడు లేడని, ఈ భూమి మీద మనం బ్రతికింది సుఖపడటానికేనని, బ్రతికింత కాలం సుఖంగా బ్రతికితే చాలు, మన శరీరానికి కావలసినవన్నీ, మరి ఎటువంటి పాడు పనులు చేసైనా సరే శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, బ్రతికినంత కాలం 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇటువంటి ఆలోచన ధోరణితో చచ్చిపోయిన తర్వాత ఏమైపోతామో ఎవరికి తెలుసు. బ్రతికున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, సుఖంగా హ్యాపీగా బ్రతకాలి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడినా పర్లేదు, నేను సంతోషంగా, నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అనే ఆలోచన ధోరణితో ప్రతి మనిషి భూమి మీద ఈరోజు జీవిస్తా ఉన్నాడు. వీటన్నిటి నుంచి మనసును త్రిప్పుకొని దేవుని వైపు తిరగటమే మారు మనసు పొందటం అంటే. అటువంటి వారికి ఇదిగో ఈ రకంగా ప్రకటించబడుతున్న సువార్త, ఆ సువార్తలో చెప్పబడుతున్న మాటలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. హృదయంలో ఎన్నో ఆలోచనలు మనం పెట్టుకొని రకరకాల ఆలోచనలతో మన హృదయాన్ని, మనస్సును నింపేసుకొని సువార్తను వింటే మనకు ప్రయోజనం ఉండదు. మన హృదయంలో ఉన్న ఆ చెత్తంతని తీసేసి మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో, మారు మనసు కలిగిన మనసుతో మనం ఈ మాటను వింటే అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరుతాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమని ప్రకటిస్తున్నాడంటే, కాలము సంపూర్ణమైందంట. అంటే ఏంటి కాలం అంటే, మనుషులకు దేవుడు భూమి మీద ఒక కాలాన్ని నియమించాడు. మనం ఎలాగైతే పుట్టి కొంతకాలం బ్రతికి కొంతకాలం తర్వాత చనిపోతామో, మనం నివసిస్తున్నటువంటి ఈ పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, ఈ నక్షత్రాలు, ఈ గాలి, ఈ నీరు, ఈ కొండలు, ఇవన్నీ కూడా వాటికి కూడా పుట్టుక ఉంది. మనకు పుట్టుకున్నట్టుగా ఇదంతా మన చుట్టూ ఉన్న ఈ వాతావరణం అంతా ఒకనాడు పుట్టింది. దీనికి కూడా ముగింపు ఉంది, దీనికి కూడా నాశనం ఉంది. మనిషి జీవితానికి నాశనం ఉన్నట్టు మనం నివసిస్తున్న ఈ ప్రకృతికి, భూమికి, ఆకాశానికి కూడా ఒకనాడు ఒక దినం, చివరి దినం అనేది ఒకటి ఉంది. అప్పుడు దాకా ఉన్న ఈ కాలం ఏదైతే ఉందో, ఈ కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే ఈ లోకానికి దేవుడు ఇంకా తీర్పు తీర్చేయబోతున్నాడు, ఈ భూమిని ఇంకా నాశనం చేయబోతున్నాడు, ఈ భూమి ఆకాశాలు గతించిపోయే కాలం దగ్గరకు వచ్చేసింది. ఓ మనిషి,
దేవుడు భూమి మీద నీకు ఇచ్చిన సమయం అయిపోబోతుంది, కాలం సంపూర్ణమైనది. కాబట్టి మీరు ఏం చేయాలంట? దేవుని రాజ్యం సమీపించిందంట. దేవుని రాజ్యం అంటే ఏంటి? సమీపించడం అంటే ఏంటంటే, ఈనాడు భూమి మీద ఉన్న అన్ని దేశాలను చూడండి, ప్రపంచాలను చూడండి, ఏ దేశాన్ని చూసినా కూడా ఆ దేశాన్ని పరిపాలించేది ఒక వ్యక్తే, ఒక మనిషే, ఒక నరుడే. దేశాలనైనా, గ్రామాలనైనా, జిల్లాలనైనా, మండలాలనైనా పరిపాలించేది మనిషి. మనిషి యొక్క పరిపాలనలో, మానవ పరిపాలనలో ఈరోజు దేశాలన్నీ పరిపాలించబడుతూ ఉన్నాయి. మనుషులు పరిపాలిస్తూ ఉన్నారు. అందుకే ఎన్నో ఘోరాలు, నేరాలు, మానభంగాలు, వ్యభిచారములు, దొంగతనాలు, హత్యలు జరుగుతూ ఉంది. ఎందుకంటే మనిషి పరిపాలిస్తున్నాడు. ఒకానొక కాలం రాబోతుంది. ఆ కాలం తర్వాత యుగయుగాలు దేవుడే పరిపాలిస్తాడు. దేవుని పరిపాలనలోనికి రాజ్యం వెళ్ళిపోబోతుంది. ఆయన యుగయుగాలు మనల్ని పరిపాలిస్తారు. అది దేవుని రాజ్యం అంటారు. ఆ దేవుని రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మారు మనసు పొందిన వారే ఆ రాజ్యంలో ఉంటారు. పాపులకు ఆ రాజ్యంలో చోటు లేదు, దుష్టులకు ఆ రాజ్యంలో చోటు లేదు, వ్యభిచారులకు ఆ రాజ్యంలో చోటు లేదు, దొంగలకు ఆ రాజ్యంలో చోటు లేదు, మోసం చేసే వాళ్ళకి ఆ రాజ్యంలో చోటు లేదు, అన్యాయం చేసే వారికి, అన్యాయం తీర్పు తీర్చే వారికి ఆ రాజ్యంలో చోటు ఉండదు. ఆ దేవుడు పరిపాలించే రాజ్యం. ఇంక దేవుడే మనకు రాజయ్యి ఉండి పరిపాలిస్తే ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? ఎవ్వరికి చేయడు. ప్రతి వ్యక్తికి న్యాయం తీర్చేవాడు. అటువంటి న్యాయవంతుడే సింహాసనం వేసుకొని తన ప్రజలను పరిపాలించే రోజు దగ్గరకు వస్తుంది. దేవుని రాజ్యం సమీపించినది ప్రియ సహోదరుడా. ఆ దేవుడు పరిపాలించే రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే నువ్వు మొట్టమొదటి చేయవలసిందో తెలుసా? మారు మనసు నువ్వు పొందాలి. మారు మనసు పొంది సువార్తను నమ్మితే రాబోయే దేవుని రాజ్యంలో నువ్వు కూడా సభ్యుడుగా ఉంటావు. దేవుడు నేను ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న రాజ్యం ఏదైనా కూడా, అది ఎంత గొప్ప పదవి అయినా కూడా, ప్రధానమంత్రి పదవి అయినా కూడా 5 సంవత్సరాలే ఉంటుంది. దాని తర్వాత వ్యక్తి మారిపోతూ ఉంటాడు. వార్డు మెంబర్ అయినా కూడా అంతే, ప్రెసిడెంట్ గారైనా కూడా అంతే. ఏ పదవి అయినా కూడా దానికి ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. ఆ టైం తర్వాత వాళ్ళు మాజీలు అయిపోతారు. దేవుడు మాజీ ఎప్పుడు కాడు, నిరంతరం యుగయుగాలు ఆ మహిమ రాజ్యంలో ఆయన పరిపాలిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, హింసలు ఉండవు, బాధలు ఉండవు, వ్యభిచారం ఉండవు, దొంగతనం ఉండవు, అన్యాయం ఉండదు. నిత్యానందం మన ముఖం నిండా, పంటి నిండా నిత్యానందంతో కూడిన ఆ రాజ్యంలో, ఆ రాజ్యం రాబోతుంది. ఈ మానవ రాజ్యాలను దేవుడు కొట్టేయబోతున్నాడు. ఈ భూమికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నీకు నాకు మనం అందరం కూడా ఒకనాడు దేవుని ఎదుట నిలబడాలి. మనం చేసే తప్పులు ఏవైనా, పాపాలు ఏవైనా మనుషులకు కనబడకుండా మనం చేయగలుగుతాం. కానీ నువ్వు చేసే ప్రతి పాపానికి ప్రియ సహోదరుడా, దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన దినం ఒకటి ఉన్నది. నువ్వు మరణించినా కూడా మరలా తిరిగి నిన్ను దేవుడు లేపి అందరి ముందు నిన్ను లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. నీ తల్లిదండ్రులు నీకు ఆస్తిని ఇచ్చారేమో, ఐశ్వర్యాలు ఇచ్చారేమో, బంగారం ఇచ్చి వెళ్ళిపోయారేమో, మంచి ఇల్లుని ఇచ్చి వెళ్ళిపోయారేమో, పొలాలను పంచి వెళ్ళిపోయారేమో, మంచి చదువు చదివించి వెళ్ళిపోయారేమో. కానీ నీకున్న జీవితాన్ని ఇచ్చింది మాత్రం దేవుడని మర్చిపోకూడదు. నీకున్నవన్నీ మీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ జీవితాన్ని తల్లిదండ్రులు ఇవ్వలేదు. ప్రియ సహోదరా, నువ్వు దేవుని నమ్మినా నమ్ముకోకపోయినా, నిజమైన దేవుణ్ణి హృదయంలో కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, నీవు బ్రతికి ఈ క్షణం మాట్లాడి అందరిని చూడగలుగుతున్నావు అంటే అది దేవుని కృప అయి ఉన్నది, దేవుని దయ అయి ఉన్నది. నువ్వు ఒక వ్యభిచారమే ఉండొచ్చు, అయినా నువ్వు ధైర్యంగా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండొచ్చు. నాకేం కావట్లేదు కదా, దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా నువ్వు అనుకుని ఉండొచ్చు. దేవుడు నిన్ను ఏం చేయడు కూడా, ఎందుకంటే ఇది కృపాకాలం. దేవుడు ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొంది నశించి నరకాగ్ని గుండానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి, తన రాజ్యంలోకి ప్రతి మనిషి రావాలని నీ కొరకు ఆయన 1000 కళ్ళతో గాయపడిన హస్తాలను చాచి ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణమైనా నువ్వు అతని వైపు తిరుగుతావని, నీ బ్రతుకును నువ్వు తెలుసుకుంటావని, మారు మనసు పొందుతావని. నిన్ను శిక్షించాలనుకుంటే ఒక క్షణం కూడా పట్టదు, కానీ నిన్ను శిక్షించడానికి దేవుడు ఒక టయాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ రోజు నేను ఎంత తప్పులు చేసినా నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను, దేవుడు ఏం చేయలేకపోతున్నాను నువ్వు అనుకోవచ్చు. దేవుడు నీకు ఒక టైం ఇచ్చాడు. నీ టైం అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన జీవితం నా కొరకు బ్రతకవలసింది పోయి, నన్ను స్తుతించాల్సింది పోయి, నన్ను ఆరాధించాల్సింది పోయి, నీ ఇష్టానుసారంగా బ్రతికవు గనుక నువ్వు చేసిన ప్రతి పాపమునకు, అది పగలైనా చీకటి అయినా, నువ్వు చేసిన ప్రతి పనిని గురించి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి దేవుని రాజ్యం రాబోతుంది. దేవుడు పరిపాలించబోతున్నాడు. నిన్ను లెక్క అడగబోతున్నాడు. దేవుని రాజ్యం సమీపించింది. మారుమనసు పొందండి తొందరగా. దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది ప్రియ సహోదరుడా. ఈ రోజులో ఎన్నో భయంకరమైన వ్యాధులు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, మంచి వయసు ఉంది, నాకేమవుతుంది అనుకోవచ్చు. క్షణాలలో నవ్వుతూ చచ్చిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమంది లేరు చెప్పండి. అన్నం తింటూ చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టుగా అలాగే చనిపోయిన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు చెప్పండి. మనిషి జీవితం అనేది నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది. ఏ క్షణమైనా ముగిసిపోతుంది. నీ జీవితం ఏ క్షణమైనా చల్లారిపోతుంది. కానీ దేవునికి నువ్వు లెక్క ఏం చెప్తావు? కాబట్టి దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి మీరందరూ మారుమనసు పొందమని దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పిలుస్తున్నాడండి. దీన్నే సువార్త అంటారు. దేవుడు ఎలా పిలుస్తాడో తెలుసా? ఎలా పిలుస్తాడంటే తన దాసుని నిలవబెట్టుకొని తన దాసుని ద్వారాగా లోకాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో తన దాసుని నోట నుండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సమస్త మానవులారా, మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. ఈ లోకం గతించబోతుంది, అంతమైపోబోతుంది. దేవుని రాజ్యం సమీపించినది. సువార్తను నమ్మండి. ఎంతకాలం మొండికేస్తారు? బండలాంటి హృదయాలతో ఎంతకాలం దేవుని మాటలు విన్నా కూడా మార్పు చెందిన హృదయాలతో ఎంతకాలం జీవిస్తారు? ఈ కృపాకాలాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు సహోదరుడా. నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను. దేవునికి ప్రతి ఒక్క మనిషి లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఈ సువార్తను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేని బట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆలోచిస్తే, ఈనాడు మనిషి చాలా బిజీ అయిపోయాడండి. మనిషికి ఎన్నో పనులు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం పడుకునేంత వరకు మనిషి అనేక పనులతో అలసిపోయి ఆయాస పడిపోయి దేవుని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించే తీరిక మనిషికి లేకుండా పోయింది. అశాశ్వతమైన దాని గురించి 24 గంటలు మనిషి ఆలోచిస్తున్నాడు. తన వెంట రాని దాని కొరకే మనిషి ప్రయాసపడతా ఉన్నాడు. తన వెంట రాని దాని కొరకే, అశాశ్వతమైన వాటి కోసం, తాత్కాలికమైన వాటి కోసం మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడు. అలసిపోతున్నాడు. ఎన్నో పనులు చేస్తున్నాడు, ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేనికోసం అంటే శాశ్వతం కాని దాని కొరకు. ఏంటంటే శాశ్వతం కాంది? నీ కడుపు కోసం నువ్వు ఎన్నో విద్యలు చేస్తున్నావు. ఈ కడుపు కూడా నీకు శాశ్వతమైంది కాదు. నీవు కట్టుకున్న ఇల్లు నీకు శాశ్వతం కాదు. నీవు తోలే బైక్ నీకు శాశ్వతం కాదు. నువ్వు తగిలించుకున్న బంగారపు ఆభరణాలు నీకు శాశ్వతం కాదు. నీవు కొనుక్కున్న పొలాలు నీకు శాశ్వతం కాదు. నీకున్న సైట్లు నీకు శాశ్వతం కాదు. ఇవేవి శాశ్వతం కాదు. నీతో పాటు గతించిపోయేటివే. నీవు వెళ్ళిపోయిన తర్వాత మీ వాళ్ళు పంచుకునేటివే ఇవన్నీ కూడా. దానికోసం మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ శాశ్వతమైన దాని కొరకు, తాను చనిపోతే తనతో పాటు వచ్చే దాని కొరకు ఏ మనిషి కూడా ఆలోచించట్లేదు. తనతో ఏం వస్తాయంటే వాళ్ళు చేసిన క్రియలు వాళ్ళతో పాటు వెళ్తాయి. నీవు చేసిన మంచి క్రియలా చెడ్డ క్రియలా, నీవు చేసిన అన్యాయం, నీవు ఆడిన అబద్ధం, నీవు చేసిన మోసం, నీవు చేసిన వ్యభిచారం, నీవు చేసిన దొంగతనాలు, ఇవన్నీ మనుష్యులు మర్చిపోయినా దేవుడు ప్రతి ఒక్కటి పరలోకంలో రాసుకుంటున్నాడు. తన దూతల చేత వాటిని రాయిస్తున్నాడు. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టాడు దేవుడు. నీవు చేస్తున్న పాప కార్యాలైనా పుణ్య కార్యాలైనా నీతో పాటు, నీ మరణంతో పాటు నీ వెనకాల వస్తాయి. దాని గురించి ఆలోచించట్లేదు మనిషి. చాలా బిజీ అయిపోయాడు మనిషి. దేవుడు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడలేక, ఎందుకంటే ఆ స్థాయి మనకు లేదు. మానవ పాపి అయిన మనిషితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడాలంటే కనీసం అర్హత ఉండాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడాలంటే నన్ను రాణిస్తారా గేట్ లోపలికి?
అక్కడ రావాలంటే కనీసం ఒక కేబినెట్ మంత్రి అయినా, ఆ స్థాయి హోదాలో ఉన్న కొంచెం వ్యక్తి అయినా ఉండాలి, కొంచెం అర్హుడు ఉండాలి, అర్హుడు అయి ఉండాలి. అర్హుడు ఉంటే ప్రధానమంత్రి గారు అతనితో మాట్లాడే అవకాశం ఉంటుంది. దేవుడు మనిషితో మాట్లాడటానికి మనుషులు పాపులైపోయారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన దాసుని నిలవబెట్టుకుని, తన ప్రతినిధిని నిలవబెట్టుకుని అతని నోటి ద్వారాగా ఇటు ఈ రకంగా సువార్త కూటముల ద్వారా దేవుడు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు తన వైపు. కానీ మనుషులు దేవుని మాటలు వినే టైం లేకుండా పోయింది, చాలా బిజీ అయిపోయారు. వాళ్ళ గురించి దేవుడు ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. దయచేసి చూద్దాం. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2-3 వచనాలు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయి. పరలోక రాజ్యాన్ని దేవుడు ఒక పెళ్లి విందుతో పోలుస్తున్నాడు. ఈ రాత్రి కలిసిన ప్రేక్షకులు వినాలి జాగ్రత్తగా. మనం కేవలం అర్ధగంట మాత్రమే దేవుని మాటలు మనం ఎంతో కొంత నేర్చుకుని వెళ్ళాలి. దేవుని మాటలు పెడచెవిన పెడితే, నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతాం. దేవుడు పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడు? ఒక పెండ్లి విందు, రాజుగారు చేసిన ఒక పెండ్లి విందుతో పోలుస్తున్నాడు. ఆ పెండ్లి విందు కంట, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు ఎవరిని పంపాడు? తన దాసులను పంపినప్పుడు వారంట రాలేదు. దేవుడు ఎవరిని పంపారు? తన దాసులను పంపాడు. పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను ఎలా పిలుస్తున్నాడు? తన దాసులను పంపి నిన్ను పిలుస్తున్నాడు. తన దాసుల ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే చాలా మంది ఏం చేశారంట, వాళ్ళు రానోళ్ళక పోయింది. ఇదే స్టోరీని మనం వేరే సువార్తలో చూద్దాం. అక్కడ చాలా చక్కగా ఉంటది. ఇప్పుడు లూకా సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఇదే సందర్భం. అక్కడ ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. ఎంతమందిని పిలిచారండి? అనేకులను పిలిస్తే విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. ఎవరిని పంపాడట? దాసుని పంపాడు. అంటే మన భాషలో పాస్టర్ గారిని పంపాడు. దేవుని రాజ్యంలో విందు జరుగుతుంది. ఆ విందులో పాల్గొనటానికి మానవ జాతి దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడంటే తన దాసుని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడు, విచిత్రం. అయితే వారందరూ ఏక మనసుతో 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి, అంటే సాకులు చెప్పటం మొదలు పెట్టారు. ఎలా చెప్తున్నారంటే చూడండి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అని చెప్పింది. ఈ దాసుడు ఒకరి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, దేవుడు తన రాజ్యంలో విందు చేయబోతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నీకు పిలుపు వచ్చింది, నీకు కార్డు వచ్చింది, ఆహ్వానం కార్డు, ఆహ్వాన పత్రిక నీకు వచ్చింది, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రానంటే ఆయన ఏం చెప్పాడంటే తెలుసా? వాడు ఏం చెప్పాడంటే, నేను ఒక పొలం కొన్నాను. అంటే దేంతో బిజీ అయిపోయాడు వ్యక్తి? పొలం కొనటంలో బిజీ అయిపోయాడు. నేను ముందే చెప్పాను కదా, మనుషులందరూ చాలా బిజీ అయిపోయారు. ఈయన ఏమంటాడంటే, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా అర్జెంట్ గా వెళ్ళి దాన్ని చూడాలి. చూడకుండా కొనేశాడు. ముందు చూడాలి, తర్వాత కొంటారు, అంతే కదా. మీరు ముందు కొనేసి 5 లక్షలు అండి 1/2 ఎకరం అని చెప్పేస్తే 5 లక్షలు కట్టేసిన తర్వాత రిజిస్టర్ చేయించుకున్న తర్వాత రెండో రోజు ఇప్పుడు వెళ్ళిపోదా మనం పొలం చూద్దామని భార్యాభర్తలు బయలుదేరి వెళ్తే ఊరు వాళ్ళు ఏమంటారు? నవ్వుతారా? పొలం చూసిన తర్వాత కొంటారా? కొన్న తర్వాత చూస్తారా? చూసిన తర్వాత కొంటారు. ఈయన ఏం చేశాడంటే, నేను ఒక పొలం కొనేశానండి, ఇప్పుడు వెళ్ళి దాన్ని అర్జెంట్గా వెళ్ళి చూడాలి. అంటే సాగు చెప్దాం అనుకున్నాడు, ఏదో అబద్ధం చెప్పాడు, అతకలేదు సరిగా. వెనక ముందు వెనక ఏదో తడబాట్లు చెప్పేశాడు తప్పించుకోవటం కోసం. అంటే నేను చాలా బిజీ సార్, నేను రానని చెప్పు రాజుగారికి నేను రానని చెప్పు. నేను పొలంతో బిజీ ఉన్నానంట. అలా పొలం ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టుకోండి. నువ్వు దేనితో బిజీ అయ్యావు సహోదరుడా? దేవుని పిలుపు నిన్ను పిలుస్తుంది. దేవుని రాజ్యంలో నిన్ను పిలుస్తున్నాడు. మారు మనసు పొందమని అంటున్నాడు ఆయన.
నువ్వు దేని కొరకు తప్పించుకుంటున్నావు? పొలం కొన్నాను, అర్జెంట్గా వెళ్ళాను ఒక ఆయన చెప్పాడంట. ఇంకో ఆయన ఏం చెప్పాడు, అయితే మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నేను రాను క్షమించున్నాడు. ఈయన కూడా అదే పొరపాటు చేశాడు, చూడకుండా కొన్నాడు. 5 జతల ఎడ్లంట కొనేశాడు, ఇప్పుడు వెళ్ళి చూస్తా అంటున్నాడు. అబద్ధాన్ని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే ఎడ్ల మీద, అంటే ఎడ్లకి ఇస్తున్న విలువ ఈ లోకాన్ని, నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఇవ్వట్లేదు అనమాట. ఎడ్ల మీద ఉన్న మనసు, అంటే మనిషి బిజీ అయిపోయాడండి ఈరోజు. ఎవరినైనా చూడండి, మీరు రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నామని అడగండి, నేను అర్జెంటుగా ఒక వ్యక్తికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను అని ఒక్కడైనా అంటాడేమో చూద్దాం. దేవుని మాటలండి ఫలానా ఊళ్ళో లేవండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా నేను దేవుని మాటలు చెప్పాలి అని మీకు ఏమన్నా అంటారేమో చూడండి. నేను ఒక కరపత్రం ఇవ్వాలండి, ఈరోజు నశించి వెళ్ళిపోతున్నారంటే ఆ ఊరికి వెళ్ళి నేను కరపత్రం ఇవ్వాలి, ఒక పాంప్లెట్ పంచాలి నేను అని అంటారేమో చూడండి. నేను జాబ్కి వెళ్తున్నాను ఒక ఆయన అంటాడు, జగపేట వెళ్తున్నాను ఒక ఆయన అంటాడు, తారపై ఆంగిచ్చుకోవాలి ఆధారతో ఇంకో ఆయన అంటాడు. అందరు బిజీ. ఈయన ఇలా చెప్పాడంట. ఇంకొక వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇది కారణమేనా? ఇది నాకు సార్ కొత్తగా పెళ్ళయింది, స్త్రీని పెళ్లి చేసుకున్నానంటే మరి అమ్మాయి కాదే, మరి స్త్రీని పెళ్లి చేసుకున్నాను నేను రాలేదు. నాకు చూడండి ఏం చెప్తున్నాను, మనిషి బిజీ అండి. అసలు ఏ పని లేకపోయినా ఏందో ఆలోచిస్తున్నాను, తర్వాత వస్తా ఇల్లని కూడా అంటారు, ఏం లేకపోయినా. ఎంత అవివేకంగా మనిషి తన ఎద్దుకు వచ్చిన ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. చూడండి ఇక్కడ ఎంత విచిత్రమైన సంగతో చూడండి. ఇంకొక అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి 21వ వచనంలో, 21వ వచనం, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పేశాడు. ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి పోయి సందుల్లోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోలుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాడు. వీళ్ళందరూ ఎవరంటే కార్డు లేనోళ్ళు, ఆహ్వానం కార్డు లేదు. రాజుగారు మంచి భోజనం చేశాడు, సిద్ధం చేయించాడు, కానీ వీళ్ళందరికీ పెళ్లి కార్డులు ఎవరెవరైతే పంపించారో, ఆ విందు కార్డు ఎవరెవరైతే పంపించారో వాళ్ళు ఎవరు విందుకు రాలా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దొంగ సాగు చెప్పి తప్పించుకున్నారు. అయితే మరి రాజుగారు ఏమో గొప్ప విందు చేయించాడు, ఎంతో ఖర్చు పెట్టి సిద్ధం చేయించాడు భోజనం. ఇదంతా ఇప్పుడు ఏం చేయాలి? అందుకోసం ఏం చేశారంటే, అసలు కార్డు లేదు, ఏం లేదు. మీరు వీధుల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఎవరెవరు ఉన్నారంట చూడండి. వెళ్ళి బీదలకు ఎవరు కార్డు ఎవరుగా అడుక్కునే వాళ్ళకి, అమ్మా ఇది మా ఇంట్లో రేపు పొద్దున 10 గంటలకు భోజనం ఉంది, మీరు మీ కుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి భోజనాన్ని తినరండి అని అడుక్కునే వాళ్ళకి ఎవరు కార్డు ఇస్తారా? కార్డు ఇచ్చిన వాళ్ళందరూ ఎవరు రాలేదు రాజుగారి ఇంటికి భోజనానికి. చివరికి ఎవరిని పిలవరానంటే బీదళ్ళు, అంగహీనులు అంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంటే అవయవాలు లేనోళ్ళు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి రమ్మని ఆ దాసుని పిలిచారంట. ఆ గుడ్డివారు, కుంటివారు, బీదల్లో ఉన్నవారమే ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా, మనమందరం పేదలు. అందుకే బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం మీది. అందుకే ఈ భాగ్యం నీకు నాకు ఈరోజు వచ్చింది. దేవుడు మనల్ని పిలిచాడండి ఆ పరలోక రాజ్యానికి. నిరంతరం శాశ్వతంగా ఉండిపోయే ఆ లోకానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీ బ్రతుకు చాలా చిన్నది. కొద్ది కాలం తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు. నీవు ఆయాసపడి ప్రయాసపడి సంపాదించిందంతా విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ నీవు చేసిన పనులు ఉన్నాయి చూసావా, అది పుణ్యకార్యాల పాప కార్యాల నీ వెనకాల వస్తాయి. వాటి గురించి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఈరోజు మనుషులందరూ బిజీ అయిపోయారు, ఏదో ఒక పనితో వెళ్ళిపోతున్నారు, సువార్త ఎవరు వినట్లేదు. దేవుని గురించి ఆలోచించే టైమే లేకుండా పోయింది. మరి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడే, జీవితాన్ని ఇచ్చిన దేవుడి గురించి ఒక క్షణం కూడా ఆలోచించవా? అంత బిజీయా నువ్వు?
అంత బిజీయా నువ్వు సంపాదించేదంతా ఏది నీ వెనక రాదని తెలిసినా కూడా నీకు జీవితాన్ని ఇచ్చారు. 60-70 సంవత్సరాల జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే, నువ్వు నించున్న భూమి ఆయనది, నువ్వు పిలుస్తున్న గాలి దేవునిది, నీ మీద ప్రకాశిస్తున్న ఎండ ఆయనది, సమస్తం ఆయనదే. తేరగా అనుభవిస్తున్నాం మనమంతా కూడా. ఆ దేవుని గురించి, సృష్టికర్తైన దేవుని గురించి, నీ జీవితానికి సంబంధించిన దాని గురించి అసలు ఆలోచించవా? అశాశ్వతమైనది, తాత్కాలికమైన దాని మీదే మనసు ఉంది, కానీ శాశ్వతమైన నీ జీవితం మీద, రేపు పొద్దున చనిపోతే నా పరిస్థితి ఏంటి, భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతానా, లేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్తానా అని నీ జీవితం గురించిన ఆలోచన కూడా నీకు లేదా? మనుషులందరూ ఇలాగ అయిపోయారు. అందరూ ఇలాగ సాకులు చెప్తున్నారండి ఈ రోజున. మనుషులు ఎవరు దేవుని పిలుపును పెడచెవిన పెడుతున్నారు, వెంటలేదు ఎవరు. అయితే అందరిలో ఒక వ్యక్తిని దేవుడు చూశాడండి. అతను చాలా బిజీ. ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంటే ఉండొచ్చు, అయితే దేవుని గురించి ఆలోచించవా? నీకు పొలాలు ఉంటే ఉండొచ్చు, దేవుని గురించి ఆలోచించవా? నీకు బిజినెస్ ఉంటే ఉండొచ్చు, పిల్లలు ఉంటే ఉండొచ్చు, ఎన్ని పనులైనా ఉండొచ్చు. నీ పనులన్నీ నీ రాకతో, నీ చావుతో మొత్తం ముగిసిపోయేటి. నువ్వు వాడిన బైకు మీ ఇంటి ముందే స్టాండ్ వేసి ఉంటుంది, నీ శవాన్ని ఎత్తుకొని పోతారు. నీ చేతుల్లో ఉన్న, నీ మెడల్లో ఉన్న బంగారం అంతా ఆ శవం నుంచి లాగేసుకుంటారు. వాటిని కాల్చేయడం ఎందుకు విలువైందని. నువ్వు వాడావే ఇల్లు, నువ్వు పడుకున్నావే మంచం, నువ్వు వేసుకున్నావే బట్టలు, అవన్నీ ఆ దండం మీద ఎలాడుతూ ఉంటాయి, నేను ఎత్తుకొని పోతారు. నీ జీవితం గురించి ఆలోచించు ప్రియ సహోదర సహోదరి. నిత్య రాజ్యంలో, ఆ మహిమ రాజ్యంలో, ఆ పరలోక పట్టణంలో యుగయుగాలు నువ్వు అక్కడ గంతులు వేస్తూ ఆనందిస్తూ జీవించాలి. దేవుని రాజ్యం ఉండాలంటే నీ బ్రతుకు మార్చుకుని దేవుని వైపు తిరగని దేవుడు నిన్ను పిలుస్తుండే ఈ రాత్రి. ఒక భక్తుని చూద్దాం. ఒక వ్యక్తి, అతను చాలా బిజీ, మనకంటే అతను చాలా బిజీ, అయినా అతను ఏం చేశాడని తెలుసా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పఠానమనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరయలో. జాగ్రత్త వినాలి. భక్తిపరుడు అంట. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు. ఇతను ఎవరు చెప్పండి? భక్తిపరుడు. ఎవరితను అంటే దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి అయిన. ఇతను ఎవరో తెలుసా? ఇతను డ్యూటీ ఏంటో తెలుసా? ఆయన ఒక శతాధిపతి. శత అంటే 100. శతమానం భవతి శతాయుష్మాన్ భవ అంటే 100 సంవత్సరాలు నువ్వు దీర్ఘాయుషు కలిగి జీవించున్నది. శత అంటే 100. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అని అర్థం. ఇతను ఒక పెద్ద ఆఫీసర్ అయినా. ఇతని కింద 100 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అతను వాళ్ళందరికీ పెద్ద ఆయన. ఈయన ఎలా చెప్తే ఇతని కింద ఉన్న 100 మంది అలా నడుచుకోవాలి. అంత గొప్ప ఉద్యోగం అవుతుంది. అతనంట ఒక భక్తిపరుడట. ఇంత బిజీగా ఉన్న ఆయన, 100 మందిని చూసుకునే ఆయన, 100 మందికి కార్యాచరణను పరిశీలన చేసే ఆయన ఒక భక్తిపరుడట. చాలా విచిత్రంగా అనిపించట్లా? ఇంత పెద్ద పోస్ట్ లో ఉన్న ఆయన ఒక భక్తిపరుడంట. మొదటి విషయం. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి. ఇది ఇంకా విచిత్రం. ఆయన ఒక్కడే అనుకున్నాం మనం. కాదంట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుని యందు భయభక్తి. అంటే ఇతను అందరిని మార్చేసి ఉంటాడు. అందరిని దేవుని వైపు, సువార్త వైపు త్రిప్పేసి ఉంటాడు. మరి భక్తిపరుడు అంటే ఊరుకునే ఉంటాడా? భక్తిపరుడు నోరుకు ఖాళీగా ఉంటుందా? హృదయం నిండా ప్రేమతో, భక్తితో దేవుని పట్ల కలిగిన వ్యక్తి నోరు ఊరుకునే ఉంటుందా? ఆ వ్యక్తి గురించి చెప్తూనే ఉంటాడు. నీ పిల్లోడు అంటే నీకు బాగా ఇష్టం అనుకో, నువ్వు ఏ ఊరికి వెళ్ళినా నీ పిల్లడి గురించి చెప్తూనే ఉంటావు. మా వాడండి నేను ఏం చేస్తే అది చేస్తానంట. ఏం చెప్తే అది చేస్తాడు. నా ముందు చేతులు కట్టుకొని నించుంటాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పడు. అబ్బా మా పిల్లోడు అంటే నాకు ప్రాణం అని అంట. అంటే చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే నీ పిల్లోడి పట్ల అంత ప్రేమ నింపుకున్నావు కాబట్టి. దేవుని పట్ల భయం భక్తి కలిగి దేవుని ప్రేమను గుండెల నిండా నింపుకున్న వ్యక్తి నోరు ఊరుకునే ఉంటుందా? ఆయన గురించి చెప్తా ఉంటాడు. ఇంట్లో అందరంట భయం భక్తులు కలిగి ఉన్నవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. దాన ధర్మాలు కూడా చేస్తున్నాడంట ప్రజలకి, చుట్టూ ఉన్న ప్రజలకి. దాన ధర్మాలు అంటే వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వటం, ధర్మ కార్యాలు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, పేదలను ఆదరించడం, అవసరాల్లో ఉన్నోళ్ళకి, అప్పుల్లో ఉన్నోళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం, వాళ్ళ మీద ప్రేమ చూపించడం, ఇటువంటి ధర్మ కార్యాలు కూడా చేస్తున్నాడంట ఈయన.
దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటమే కాకుండా తన కుటుంబాన్ని భక్తిలో పెంచడమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు, దాన ధర్మాలన్నీ చేస్తూ ఉన్నాడంట. అంత మాత్రమే కాకుండా దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఎల్లప్పుడూ. ఏం ఫలవంతమైన జీవితం అండి ఆయన. అసలు ఎప్పుడు ఉంటుందండి ఆయన ఖాళీ? ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన కింద 100 మంది ఉద్యోగస్తులు. ఇంత బిజీ ఉన్నా కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడంట. తన చుట్టూ ఉన్న పేదల గురించి పట్టించుకుంటాడంట. తన కుటుంబీకులను భక్తులు పెంచుతున్నాడంట. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. టైం దొరికింది, అవకాశం దొరికింది, ఒక అర్ధగంట దొరికిందంటే మోకరించి దేవునికి ప్రార్థన చేయటమే. అంతటి భక్తిపరుడు ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి ఇతనికి ఒక రోజు మధ్యాహ్నం 3ంటికి సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు ఏం చేశాడు తెలుసా, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక దేవదూత అతనికి కనిపించి ఏం చెప్పింది తెలుసా, 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం ఏమేమి చేరినాయి? నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు. అంటే మనం చేసే ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి వెళ్తాయా? వెళ్తాయి. నువ్వు చేసే పుణ్యకార్యాలు, నువ్వు చుట్టుపక్కల వారికి చేసే ధర్మకార్యాలు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. నీ ప్రార్థన వినబడింది, నువ్వు చేసే ధర్మకార్యాలు కూడా వినబడ్డాయి అని చెప్పి 5వ వచనంలో, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను ఒక మారు పెరగల సీమోనును పిలిపించుము. ఇది చాలా కీలకమైన మాట. అతను భక్తిపరుడు, అతని కుటుంబం దేవుని భయంతో భక్తితో నిండి ఉంది. అతను ధర్మకార్యాలు చేసేవాడు. అతను ఒక శతాధిపతి, 100 మందికి అధిపతి, ఆయన ఆఫీసరు. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ వారి కుటుంబంలో ఉన్న ఒకటి మీ కుటుంబంలో లోటుగా ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అదేంటో తెలుసా, నీవు మనుషులను పంపి అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడిని మీ ఇంటికి పిలిపించుకో. దైవజనుడు ఇంటికి రావడం ద్వారా ఏం జరిగిందో మనం ముందు ముందు చూస్తాం. కానీ దైవజనునికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. దేవుడు చెప్తున్నమాట, దేవుడు తన దూతను పంపించి పలికిస్తున్న మాట ఏంటో తెలుసా, నీకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నీ ఇంటికి ఎవరు అవసరం తెలుసా? దైవజనుడు అవసరం. దైవజనుడు నీ ఇంటికి రావాలి. నీ ధర్మకార్యాలు సభా చాలా బాగున్నాయి, నీ భక్తి, నీ ప్రార్థన అంతా నేను వింటున్నాను. ఇప్పుడు నీలాంటి వ్యక్తికి ఒక వ్యక్తి అవసరం ఉంది. ఏంటో తెలుసా? దైవజనుడు. అంటే పాస్టర్ గారు, దేవుని ప్రతినిధి. దేవుడు ఈ భూమి మీద కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాం. నీతో డైరెక్ట్ గా మాట్లాడటం కుదరదు. వాళ్ళని పిలిపించుకో, ఆ దాసుని పిలిపించుకో అని చెప్పాడనమాట. 7వ వచనంలో చూస్తే, అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన ఎద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచాడంట. ఎంతమందిని పిలిచాడు చెప్పండి? ఇప్పుడు 3 పిలిచాడు. 3లో 2 ఎవరు? తన ఇంట్లో పనివాళ్ళు. 3వ వ్యక్తి ఎవరో తెలుసా? 3వ వ్యక్తి ఎవరంటే అక్కడ ఉంది చూడండి, తన ఎద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడు. అంటే ఏంటి తెలుసా? ఈయన్నే మనం బాడీ గార్డ్ అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పక్కన 2 బాడీ గార్డులు 2 తుపాకీలు పట్టుకొని చుట్టూ చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, వార్తలు వినేటప్పుడు ఆ మంత్రి గారు కానీ, లేకపోతే ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళను చూడండి, ఈ బాడీ గార్డులను చూడండి. ఆయన నవ్విస్తూ ఉంటే ఎదురున్న జనం నవ్వుతుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు నవ్వరు. మీరు ఎప్పటి నుంచి కాకపోతే అబ్జర్వ్ చేయండి. బాడీ గార్డులు ఎప్పుడు ఎంత నవ్విచ్చినా ఆయన వీళ్ళు నవ్వరు. వాళ్ళు ఎప్పుడు చూడండి ఇట్లా చూస్తూనే ఉంటారు చుట్టూ. ఎటు నుంచి ఎవరు వచ్చి ఎవరు దాడి చేస్తారని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మీరు కావాలంటే ఇప్పటి నుంచి చూడండి. వాళ్ళు ఆయన ముఖాన్ని ఎప్పుడు కాచుకొని ఉంటారు, ఏ హాని జరగకుండా. అది వాళ్ళ డ్యూటీ. ఇతనికి ఎవరైనా దాడి చేశారంటే వాళ్ళని సస్పెండ్ అయిపోతారు. మీరు ఇద్దరు ఉండగా ఇతను ఎందుకు ఇతని మీద దాడి జరిగింది అని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడంట. వాడు భక్తిపరుడంట, భక్తిపరుడైన సైనికుడు. నేను అనుకున్నాను ఈ మాట చదివేటప్పుడు, ఆయన కూడా ఆ సువార్త అగ్ని అంటించి ఉంటాడు.
తన పక్కన ఉన్న సైనికుడికి కూడా, బాడీ గార్డ్కి కూడా దేవుని మాటలు చెప్పలేకుండా ఉండలేకపోయాడు ఆయన. చెప్పేశాడు. ఆయన కూడా భక్తి కూడా చేశాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆయన. తన బాడీ గార్డులో ఒకరిని కూడా దేవుని వాక్యం చెప్పేసి అతని భక్తి పనులు మార్చేశాడు. ఈ ముగ్గురునంట పంపించిన తర్వాత 24వ వచనం చూడండి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని, ఎంత గొప్ప భక్తిపరుడు అంటే ఈయన. ముగ్గురు వ్యక్తులను పంపించారు కదా, మీరు వెళ్ళి దైవజనుడిని పాస్టర్ గారిని పిలుచుకుంటాడని. ఈలోపు ఈయన ఏం చేశారంటే ఖాళీకి కూర్చోకుండా ఎవరెవరిని పిలుచుకొచ్చాడని తెలుసా? తన బంధువులను, ముఖ్యమైన స్నేహితులను పిలిపించి వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఆ దైవజనుడు ఎప్పుడు వస్తారా, మా ఇంటికి దైవజనుడు ఎప్పుడు అడుగు పెడతాడా అని వాళ్ళ రాక కోసం ఎప్పుడు వస్తారని మొత్తం జనాలందరినీ కూర్చోబెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నారంట. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? దైవజనుడిని మీ ఇంటికి పిలిపించుకొని సాక్షాత్తు దేవుడే నాకు పంపించాడు కబురు అంటే వచ్చిన వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు. దేవుడు వాడుకునే ఆయుధం ఆయన మా ఇంటికి రావటం మా ఇంటికి ఆశీర్వాదం, మా జీవితాలకు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని మా కుటుంబమే కాకుండా మా బంధువులు కూడా పొందుకోవాలి, మా ముఖ్య స్నేహితులు కూడా ఆయన మాటలు వినిపించాలి. ఎందుకంటే ఆయన పలికేది ఆయన సొంత మాటలు కావు, దేవుడు పంపించిన మాటలు. ఆ మాటలు మనిషికి ఎంత అవసరమని ఆయన అనుకుని ఉంటే తన బంధువులను, ముఖ్య స్నేహితులను కూర్చోబెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పండి, ఎంత గొప్ప భక్తిపరుడు చూడండి ఆయన. ఎంత బిజీ వ్యక్తి తెలుసా? నీకంటే నాకంటే ఎంతో బిజీ వ్యక్తి ఆయన. కానీ తన జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? దేవుని దాసునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? తన బ్రతుకులో ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? తన బ్రతుకులో ధర్మకార్యాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ లోపు ఏం జరిగింది తెలుసు? 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసింది. అంటే ఈయనకి పాపం తెలియదు, భక్తి పొంగి పొరిగిపోయింది. దేవుని దాసుడు మా ఇంటికి వచ్చాడు, అంతకంటే గొప్పదే ఉందంటే ఆ కృతజ్ఞత భావంతో ఆ ఆనందాన్ని ఆపుకోలేక కాళ్ళ మీద బోర్ల పడి నమస్కారం చేశాడు. వచ్చిన వ్యక్తి ఏమో సాదా సీదా ఒక దైవజనుడు మన 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 దృష్టిలో. ఈయనేమో పెద్ద ఆఫీసర్ గారు. ఈయన ఎవరి ముందు సాష్టాంగపడి కాళ్ళ మీద పడ్డాడు తెలుసా? దేవుని దాసునికి. అంటే దేవుని దాసునికి చెందాల్సిన, ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎంత గొప్పదో అది భక్తి పరులకే అర్థమవుతుంది. సామాన్యులు ఏమనుకుంటారంటే వీళ్ళకేం పని పాట లేదు, వీళ్ళు తినడానికి తిండి లేదనో, లేకపోతే ఏదో కానుకలు వస్తాయనో, వీళ్ళు ఏదో దేవునికి భజన చేసుకుంటున్నారని సాదాసీదా లోక జ్ఞానంతో నింపబడిన వ్యక్తులు అట్లా మాట్లాడుకుంటారు. కానీ దైవజనుడు, దేవుని దాసుడు, పాస్టర్ గారి విలువ నిజంగా ఎవరికి తెలుస్తుందంటే భక్తితో నింపబడిన వ్యక్తినికి, ప్రార్థనా పరుడికి, ధర్మకార్యాలు చేసేవాడికి, దేవుని దాసుడని గుర్తించే ఆ గౌరవం ఎప్పుడు ఇస్తారంటే భక్తి పరుడు మాత్రమే ఆ గౌరవం ఇస్తారు. ఈయన సాష్టాంగ పడిపోతే పేతురు గారు ఏం చెప్పారు తెలుసా? 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుణ్ణి అని అతనితో చెప్పాడు. ఈయన తెలియదు పాపం, కాళ్ళ మీద పెట్ట వద్దయ్యా, నేను కూడా నీలాంటి వ్యక్తినే, నేను దేవుని దాసును, దేవుని మాటలు మోసుకొచ్చాను నేను, నువ్వేమైనా నమస్కారం చేస్తే దేవునికే చెయ్యి, నాకు అవసరం లేదు నువ్వని. ఏం పర్వాలేదని పైకి లేపాడు. అప్పుడు 27వ వచనంలో ఏం జరిగింది? అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూశాడంట పేతురు గారు. లోపలికి వస్తే నేనేమో కొర్నేలి భక్తులు ఒక్కడే వాళ్ళ కుటుంబం ఉంటది అనుకున్నా, కానీ వచ్చి చూస్తే వాళ్ళ బంధువులు, వాళ్ళ ముఖ్య స్నేహితులు మొత్తం కూర్చొని ఉన్నారు. ఆశ్చర్యపోయాడంట దైవజనుడు. ఆశ్చర్యపోయిన తర్వాత 33వ వచనంలో వెంటనే నిన్ను పిలిపించి తిని కొర్నేలి చెప్తున్నాడు, నీవు వచ్చినది మంచిది. కొర్నేలి భక్తుడు చెప్తున్నాడు దైవజనుడు ఏమని తెలుసా? నువ్వు వచ్చింది మంచిది. అంటే దైవజనుడు మన కుటుంబానికి, మన ఇంటికి రావటం మంచిదా చెడ్డదా? ఇది ఎవరు గుర్తించగలరు తెలుసా? దేవుని దాసులు, దైవజనులు, పాస్టర్ గారు, దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి, దేవుని చేతిలో ఆయుధం మన ఇంట్లో కాలు పెట్టారంటే అది మన మంచికే. ఆ గుర్తింపు ఆయనకు ఆ జ్ఞానోదయం అయింది. ఆ భక్తి పనులకి విషయం తెలిసింది. నీవు మా ఇంటికి రావటం మాకెంతో మంచిది. దైవజనుడు మన కుటుంబంలో అడుగు పెట్టడం మనకెంతో మంచిది. ఈ రాత్రికాల సమయంలో మరి మన మనోహర్ సూరమ్మ గారి ఇంట్లో కూడా దైవజనుడు అడుగు పెట్టి ఈ ప్రార్థన జరిపించడం మంచిదా చెడ్డదా? మంచిది.
భక్తిపరుడు, ప్రేమతో నిండిన వ్యక్తి, దేవుని హృదయ వాక్యంతో నింపబడిన వ్యక్తికి ఈ కృతజ్ఞతా భావం ఉంటుంది, దాని విలువ తెలుస్తుంది. కొర్నేలియుని భక్తుడు అంటున్నాడు, నీవు వచ్చుట మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వింటకి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పాడంట. దేవుడు నిన్ను పిలవమన్నాడు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను పిలవమన్నాడు. అందుకు నీకు పిలిచామయ్యా, మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం, చాలా గొప్ప భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు దేవుడు నీ నోట్లో ఏమేమైతే చెప్పాడో అవన్నీ మాకు చెప్పు, మేము వినటానికి రెడీగా ఉన్నామన్నారు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మాటలు అయ్యి. దేవుని వాక్యం వినటానికి మేము రెడీగా ఉన్నామంటున్నారు. మరి ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి, దేవుని వాక్యం వింటామండి పాస్టర్ గారు, మా ఇంటికి వచ్చి ఒక అర్ధగంట దేవుని మాటలు చెప్పండి. మా ఇంటికి ఈరోజు బంధువులు వచ్చారు, ఒక్క అర్ధగంట, ఒక్క 10 నిమిషాలు మా ఇంటికి వచ్చి దేవుని మాటలు చెప్పండి అనే ఆశ కలిగిన వాళ్ళు ఎంత దినాల్లో, ఈ చివరి దినాల్లో ఉన్నారు చెప్పండి. అటువంటి గొప్ప భక్తిపరుడు, అటువంటి గొప్ప దైవజనుడు, అటువంటి గొప్ప నీతిపరుడు ఈ కొర్నేలియు అనే వ్యక్తి. అందుకు పేతురు నోరు తెరిచి అప్పటి నుంచి దేవుని వాక్యం చెప్పటం ప్రారంభించాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి అయిన ఒక ఉద్యోగి, ఎన్నో బిజీ పనులు ఉంటాయి అతనికి. ఎన్ని పనులున్నా అతను దైవజనుడికి ఇచ్చే రెస్పెక్ట్, ఆ గౌరవం దైవజనుడికి ఇచ్చి, దేవుడు తనకు చెప్పిన విధంగా ఆ మాటకు లోబడి దైవజనుడు తన ఇంటికి పిలిపించుకొని తన బంధువులందరూ పోగు చేసుకుని వారికి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ఆయన వినిపించాడు. ఎంత గొప్ప కార్యమో తెలుసా అది. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దానితో సరిపోగలవు, అంత గొప్ప కార్యం ఆయన. కారణం ఏంటంటే అంత బిజీ అయిన వ్యక్తికే మరి ఇంత టైం ఉన్నప్పుడు దైవజనులు అతన్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అతను ఆఫీసర్ కాబట్టి అతను నమస్తే సార్ అని ఏదైనా పని చెప్పండి సార్, నేను చేస్తాను సార్, అతని కింద ఎంతమంది ఉంటారో. అయినా కూడా అంత గొప్ప ఆఫీసర్ అయినా కూడా దైవజనుడికి సాష్టాంగ నమస్కారం పట్టమే కాకుండా, నీ నోట్లో దేవుడు పెట్టిన మాటలు దయచేసి మాకందరికి చెప్పు, నువ్వు రావటం మా ఇంటికి మంచిది, ఆశీర్వాదం అని బంధువులందరినీ పిలిపించుకుని సువార్త ప్రకటించుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తులుగా నేను మారాలి. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నీ హృదయంలో దైవ దాసునికి, దైవజనునికి ఉండవలసిన స్థానం అది. ఆ దైవజనులో దేవుడు నోట్లో ఉంచిన మాటలను నీ బ్రతుకు కాలంలో నీ బంధువులకైనా కనీసం వినిపించు. లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తావో లేదో అది నీ తర్వాత మ్యాటర్. ముందు నీ బంధువుకి, నీ రక్త సంబంధుకు, నీ స్నేహితులకైనా సరే నువ్వు దేవుని వాక్యాన్ని వినిపించాలి. భక్తి కొర్నేలియు జీవితం నుంచి మనం నేర్చుకునే గొప్ప పాఠం ఇది. ప్రభువునందు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడికి మీ జీవితాలు, మీ పట్ల కూడా ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం మీకు తెలియాలంటే మీరు కూడా ఎన్ని పనులున్నా కొర్నేలియు ఏం చేయాలో తెలుసా? తలుపేసుకొని మోకరించి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను నేను. నీవు చేసే ప్రతి ప్రార్థన, బాగా వినాలి చివరి మాట, నీవు చేసే ప్రతి ప్రార్థన ఖచ్చితంగా పైకి చేరుతుంది. ఎలా చేరుతుందంటే మీకు ఉదాహరణ అర్థం కావటం కోసం చెప్తాను. ఇప్పుడు మేఘాలు అంటే తెలుసుగా మీకు, మేఘాలు మన భాష ఏమంటారు? మబ్బు. మేఘాలు అదే మబ్బు ముఖం దాని అంటారు. అంటే నల్లగొన్నవాడిని ఏమంటారంటే మబ్బు ముఖం అని. మేఘాలు ఎలా తయారవుతాయో తెలుసా మీకు? ఎప్పుడైనా మేఘాలు ఎలా తయారవుతాయో తెలుసా? తెలీదా? మేఘాలు ఎలా తయారవుతాయో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మేఘాలు ఎట్లా తయారవుతాయంటే, ఇప్పుడు పగలంతా బాగా ఎండ కాస్తుంటదిగా, సముద్రంలో విస్తారమైన నీళ్లు ఉంటాయి కదా. సముద్రంలో మన గాబులో నీళ్లు కాదు, సముద్రంలో నీళ్లు విస్తారంగా ఉంటాయి కదా. ఈ ఎండ వేడికి సముద్రము పైనున్న ఆ పొరలు, నీటి పొరలు వేడెక్కి ఉడికి ఆవిరైపోయి, ఇప్పుడు మనం కూరలు వండుతున్నప్పుడు, అన్నం వండుతున్నప్పుడు సిగ్గులకు తీసేస్తే చేయి పెట్టి ఆవిరి వస్తుంది, ఐడియా ఉందిగా. అట్లాగా ఆవిరి అయిపోయి ఆ నీళ్లు, ఈ ఆవిరంతా పైకెళ్ళి మబ్బుగా మారిద్ది. మబ్బు అంటే అది ఒక ఆవిరి, నీటి ఆవిరి. ఈ మబ్బు మళ్ళీ వర్షం కురిసేది ఆ మబ్బే తెలుసా. వర్షం ఎట్లా వస్తుంటే చల్లని గాలి వచ్చి ఆ మబ్బును తగిలినప్పుడు ఆ ఆవిరి కరిగిపోయి మళ్ళీ వర్షపు చినుకులుగా, వర్షంగా మన మీదనే పడుద్ది. ఈ విషయం మీకు అర్థమవుతుందా? సముద్రం మీద నుంచి నీళ్లు వేడెక్కి ఆవిరిగా పైకెళ్ళి
ఒక మబ్బులాగా మారి మళ్ళీ చల్లగాలి ఆ మబ్బులు తగిలినప్పుడు మళ్ళీ అది కరిగిపోయి వర్షంగా మన మీదే పడుద్ది. నువ్వు నేను చేసే ప్రతి ప్రార్థన కూడా నీటి ఆవిరి వలె దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఒక మబ్బుగా మారి దాన్నే ఆశీర్వాదపు వర్షపు జల్లులుగా దేవుడు నీ మీద కురిపిస్తాడు. నువ్వు ఏం ప్రార్థన చేయలేదనుకో నీకు ఆశీర్వాదాలు ఎందుకు రావంటే అసలు నీకు సంబంధించిన మబ్బులు ఒకటి కూడా లేవు. నువ్వు చేసే ప్రార్థన అంతా నీటి ఆవిరి వల్ల పైకి వెళ్ళి మబ్బుగా మారితే దేవుడు చల్లని చూపు నీ మీద చూసినప్పుడు ఆ దేవుని కంటి నుంచి వచ్చిన చల్లటి గాలి ఆ ప్రార్థన అనే మబ్బు మీద తగిలినప్పుడు అది వర్షపు ఆశీర్వాదపు వర్షంగా నీ మీద కురుస్తుంది. అసలు నువ్వు బ్రతుకులో నువ్వు ప్రార్థనే చేయవు, మరి నీకు సంబంధించిన మేఘమే లేదు, నీకు ఏం ఆశీర్వాదం వస్తుంది? అందుకే ప్రార్థన ధూపం అంటారు. తెలుసా నీకు? ధూపం అంటే పొగ. అంటే నువ్వు చేసే ప్రార్థన ఒక పొగలాగా వెళ్ళి ఒక మేఘంగా కమ్ముకొని అదే నీ మీదకి ఆశీర్వాదంగా వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీకు అంత ఆశీర్వాదం వస్తుంది. నీ బ్రతుకులు మారుతాయి, మీ కుటుంబంలో నీ బిడ్డల బ్రతుకులు మారుతాయి, నీ భర్త బ్రతుకు మారుతుంది, నీ భార్య బ్రతుకు మారుతుంది, నీ బంధువుల బ్రతుకు, ఇదంతా నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. కాబట్టి కొర్నేలి వలె నువ్వు ఎంత బిజీ అయినా, నువ్వు ఎంత కలెక్టర్ అయినా, నీ జీవితాన్ని గురించి నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా సహోదరుడా? నీ సమయం సమీపించింది, నీ జీవితకాలం ముగియబోతుంది. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. అన్నం తింటూ తింటూ చాలా మంది వెళ్ళిపోయారు, పడుకున్నట్టుగా చాలా మంది వెళ్ళిపోయారు. మా అమ్మ కూడా అలాగే పడుకొని వెళ్ళిపోయారు. చాలా మంది నవ్వుతూ అట్లాగే ఉండిపోయారు. మన జీవితం చిన్నదే, దీన్ని చూసి మురిసిపోవద్దు. తర్వాత నీకు భయంకరమైన అగ్నిగుండం ఉంటుంది. నీ బ్రతుకు గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి దేవుడికి. దేవుడు విడిచిపెట్టాడు నేను. కాబట్టి మనం అందరం మారు మనసు పొందుదాం. కొర్నేలికి ఎంత బిజీ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అయినా దేవుని సమయం దేవునికి ఎలాగిచ్చాడో మన బ్రతుకులో నువ్వు ఏ పని చేసుకున్నా పర్వాలేదు, మన దేవునికి సమయం కేటాయించి దేవుని పట్ల భయభక్తులు కలిగి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో. మీరందరూ ఆ దేవుని రాజ్యంలో యుగయుగాలు మరి నివసిస్తూ దేవుని సన్నిధిలో ఆనందించాలని, అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ఈ నామమునే మనం రక్షణ పొందుతాం. అనగా ఆకాశం క్రింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు. కేవలం ఈ నామంలోనే, అనగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది. దేవుడు మీకు సహాయం చేయను గాక. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారిని రక్షింపబడతారు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగా. గట్టిగా చప్పట్లు పెడదామండి. దేవుని రక్షణ సువార్త ప్రకటించబడి